ప్రజా సంఘాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ గారు ఊరు తిరిగి పెద్ద ఎత్తున యువతను మోసం చేసేటటువంటి విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మంజూరు చేస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంలో ఏ ఒక్క రూపాయి నిధులు విడుదల చేయకపోగా బిఎస్సి లో పొందుపరిచినటువంటి 16,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దగా డిఎస్సి అనేటటువంటి విధంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అక్రమాలు అవినీతికి పాల్పడి దాదాపు 3.5 లక్షల మంది బిఎస్సి అభ్యర్థుల యొక్క అన్యాయానికి గురి అయ్యేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయుడుగా ఉంటూ విద్యాశాఖలో పేదవారు చదువుకున్నటువంటి విద్యా వ్యవస్థను కావచ్చు, ఉన్నత శిఖరాలకు చేర్చేటటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఉపాధ్యాయ వ్యవస్థను కావచ్చు నిర్వీర్యం చేసేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాలనేటటువంటి ఏకైక డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టే అదే సందర్భంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి అదేవిధంగా యువతకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే విధంగా ఇవాళ రోడ్డు మీదకు వచ్చి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు తిరుగుబాటు మొదలయ్యింది. ఆ తిరుగుబాటు అనేటటువంటిది మీ మెడలు వంచడానికి కూడా సిద్ధం అవుతా ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు నైతిక బాధ్యత వహించి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఏమి కోరుకుంటున్నారో వారి యొక్క ఆలోచనలను పరిగణలోకి తీసుకొని నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేయడంతో పాటు జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ ఎంక్వైరీ వేయటం, అదేవిధంగా ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామనేసి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.